నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ సినీ క్రీడా విశేషాలను ఇవాళ మన డైలీ బులెటిన్ లో చూద్దాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వెలువరించిన తీర్పు ప్రతులు తమకు అందలేదని పిటిషనర్లు వాదించారు. స్పీకర్ తీర్పును సవాల్ చేసేందుకు తీర్పు ప్రతులు అవసరమని తెలిపారు. తీర్పు ప్రతులు అందుబాటులో లేకపోవడంతో తదుపరి న్యాయపరమైన చర్యలకు ఆటంకం కలుగుతోందని వారు వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తీర్పు ప్రతులను పిటిషనర్లకు అందజేయాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక తీర్పు ప్రతులు అందిన తర్వాత స్పీకర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది బీఆర్ఎస్. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 15 ఆదివారం కావడంతో 16 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు బడులు నిర్వహించనున్నారు. అయితే మరోవైపు ఈ నెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో 10వ తరగతి పరీక్ష కేంద్రాలు కలిగిన పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పండుగ వాతావరణంలో పార్టీ జెండాను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎగరవేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పలు చోట్ల రక్తదానం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ లేఖ రాయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక కుటుంబానికి ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, వాటితో వారికి ఎంత లబ్ధి చేకూరిందన్న వివరాలతో సంక్షేమ లేఖలను అందించాలంటూ ప్రజాప్రతినిధులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్, ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం వంటి వివరాలు అందులో ఉంచాలని సూచించారు. తాజ్ మహల్ పేరును త్వరలోనే మార్చబోతున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తాజ్ మహల్ పేరు మార్పునకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. తాజ్ మహల్ పేరు మార్చుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందని, దీనికి సమాధానం ఇవ్వాలంటూ సిపిఎం సభ్యుడు అడిగిన ప్రశ్నకు గజేంద్ర సింగ్ షెకావత్ జవాబిచ్చారు. తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు అన్నా డిఎంకే చుట్టూ తిరుగుతోన్న ద్రవిడ రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ కొత్త పార్టీ 3వ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇక ప్రముఖ సంస్థ పారావిల్ వెల్లడించిన సర్వే ప్రకారం విజయ్ పార్టీ టీవీకే 3వ ప్రధాన శక్తిగా అవతరిస్తోంది. ఈ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో అధికార డిఎంకే పార్టీకి 41.5% ఓట్లు రానుండగా అన్నా డిఎంకేకు 36.2%, విజయ్ టీవీకే పార్టీకి 13.6% ఓట్లు పోలవనున్నాయి. ఇక యువతతో పాటు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే నవతరం ఓటర్లు కూడా టీవీకే పార్టీ వైపు ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. దీంతో తమిళనాడులో ఒకవేళ హంగ్ ఏర్పడితే విజయ్ కింగ్ మేకర్ గా మారతారని వెల్లడించింది పారావిల్ సర్వే సంస్థ. అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం ట్యాంకర్ ఉత్తర ఇరాక్ లో కుప్పకూలింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ విమానాన్ని తామే కూల్చేశామని ప్రకటించింది ఇరాక్ కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్. తమ అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ తమ విమానాన్ని ఎవరు కూల్ చేయలేదని ప్రకటించింది అమెరికా. శత్రువుల దాడి లేదా ఫ్రెండ్లీ ఫైర్ లో అది కూలిపోలేదని స్పష్టం చేసింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరో యంగ్ క్రికెట్ కు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ కు తీర్చిదిద్దినటువంటి యువరాజ్ సింగ్ ఇప్పుడు రిషబ్ పంత్ కు మార్గదర్శకుడిగా మారాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం యువి పర్యవేక్షణలో రిషబ్ పంత్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. కొంతకాలంగా వైట్ బాల్ క్రికెట్ తో తడబడుతోన్న పంత్ యువరాజ్ సలహాలు తీసుకోవడం అతడికి ప్లస్ గా మారే అవకాశం ఉంది. అమెరికా తమపై యుద్ధానికి దిగడంతో ఆ దేశంలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనకూడదని నిర్ణయించింది ఇరాన్. ఈ ఏడాది జూన్, జూలైలో అమెరికా, కెనడా, మెక్సికో ఫిఫా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే గడిచిన ఏడాది కాలంలో అమెరికా ఇరాన్ పై 2 సార్లు దాడులు చేయడమే గాక ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. దీనిపై
మండిపడినటువంటి ఇరాన్ ఫిఫా వరల్డ్ కప్లో ఆడకూడదని డిసైడ్ అయ్యింది. ఈ మెగా టోర్నీ నుంచి ఇరాన్ వైదొలగడంతో ఆ జట్టు స్థానాన్ని భర్తీ చేసే టీమ్స్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిఫా క్వాలిఫికేషన్ నిబంధనల ప్రకారం ఇరాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ దేశం తర్వాత అత్యుత్తమ ర్యాంకు కలిగిన జట్టుకు ప్రపంచ కప్లో ఆడే అవకాశం దక్కుతుంది. అయితే ఇరాన్ తర్వాతి స్థానంలో ఉన్న ఖతార్ ఇప్పటికే ఫిఫాకు అర్హత సాధించగా ఆ తదుపరి స్థానం ఇరాక్ది. ఇరాన్ తప్పుకునేందుకు ఫిఫా అంగీకరిస్తే ఇరాక్ వరల్డ్ కప్లో పాల్గొనే గోల్డెన్ ఛాన్స్ దక్కనుంది.